శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని దర్శించుకోవడానికి వెళ్ళాడు. మహాత్ముని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అనుకుని 2 చేతుల నిండా పువ్వులు పట్టుకొని వెళ్ళాడు. బుద్ధుని ముందు నిల్చున్నాడు. అతన్ని చూసిన బుద్ధుడు డ్రాప్ ఇట్ అన్నాడు. వెంటనే అతను తన 2 చేతులను చూసుకున్నాడు. ఓహో, ఎడం చేతిలో పువ్వులు పట్టుకోవడం మంచిది కాదేమో అనుకుని ఎడం చేతిలోని పువ్వుల్ని పడేశాడు. మరలా బుద్ధుడు అతను చూస్తూ డ్రాప్ ఇట్ అన్నాడు. అప్పుడు అతను తన కుడి చేతిలో ఉన్న పువ్వులను కూడా పడేశాడు. మరలా బుద్ధుడు అతన్ని చూస్తూ డ్రాప్ ఇట్ అన్నాడు. అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, నేను తెచ్చిన పువ్వుల్ని పడేశాను కదా, ఇప్పుడు నా దగ్గర ఇంకేం లేదే పడేయడానికి అని అనుకుంటుండగా బుద్ధుడు అతన్ని చూస్తూ పడేయాల్సింది పువ్వుల్ని కాదు, ఆ పువ్వులను తెచ్చిన వాడిని అంటారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది బుద్ధుని మాటల్లోని అంతరార్థం. నేను తెచ్చాను, ఆ నేను అనే భావాన్ని వదిలేయమంటున్నారు బుద్ధుడు. నిజానికి మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ 6 శత్రువులకి కారణం నేను అనే భావనే. ఈ నేను అనే భావన నుంచే ఈ 6 శత్రువులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి ఈ 6 చంపడానికి మనం వేరేగా ప్రయత్నించనక్కర్లేదు. నేను అనే భావనను గాని మనం అంతమొందించగలిగితే ఈ 6 శత్రువులు అంతమొందుతారు. శ్రీరామకృష్ణులు అంటారు, అపక్వమైన నేను అనే భావనని వదిలేస్తే మనం ఏం చేసినా నిష్కామ కర్మ అవుతుంది, అది భగవదర్పితం అవుతుంది. అదే శరణాగతి భావన అంటే. కాబట్టి నేను చేశాను, నేను తెచ్చాను, ఈ నేను అనే భావన వల్లనే మనకి కలిగే అన్ని కష్టాలకు మూల కారణం. కాబట్టి నేను అనే అపక్వమైన భావనను వదిలేస్తే మనం ఏం చేసినా దానివల్ల మనకి శాంతి లభిస్తుంది. అందుకు ప్రయత్నిద్దాం. నమస్తే.